వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డి వాంగ్మూలం నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. వైసీపీ సోషల్ మీడియా మాజీ ఇన్ఛార్జి సజ్జల భార్గవరెడ్డి, వైసీపీ సోషల్ మీడియాలో కీలక వ్యక్తి జగన్కు దగ్గరి బంధువు అర్జున్ రెడ్డిల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇటీవలే వీరిపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో సజ్జల భార్గవరెడ్డి విదేశాలకు వెళ్లకుండా అడ్డుకునేందుకు కడప పోలీసులు లూకౌట్ నోటీసులు జారీ చేశారు. నవంబర్ 8వ తేదీన వర్రా రవీంద్రారెడ్డి, సజ్జల భార్గవరెడ్డి, అర్జున్ రెడ్డిలపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. వైఎస్ఆర్ జిల్లాకు చెందిన హరి అనే దళితుడు ఫిర్యాదు ఆధారంగా నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద కేసు నమోదైంది. సోషల్ మీడియా పోస్టులపై ప్రశ్నించినందుకు తనను కులం పేరుతో దూషించారని హరి తన ఫిర్యాదులో ఆరోపించాడు. గత ప్రభుత్వ హయాంలో చక్రం తిప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల భార్గవరెడ్డి వైసీపీ సోషల్ మీడియాను నడిపిస్తున్నాడు. జగన్ వ్యతిరేక నేతలపై తప్పుడు పోస్టులు పెట్టడంలో భార్గవరెడ్డే కీలకమని వర్రా రవీంద్రారెడ్డి రిమాండ్ రిపోర్టు ద్వారా వెల్లడైంది. భార్గవరెడ్డిపై ఇప్పటికే ఏపీలో పలు కేసులున్నాయి. ఇప్పుడు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసుతో అతడి చుట్టూ ఉచ్చు మరింతగా బిగుస్తోంది. ఈ నేపథ్యంలోనే అతడు తప్పించుకుని పోకుండా లూకౌట్ నోటీసులు జారీ చేశారు. అధికార పార్టీ నేతలే లక్ష్యంగా సామాజిక మాధ్యమాల ద్వారా దూషణలకు పాల్పడుతున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను సమన్వయం చేస్తుండటంతో ఆ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ భార్గవరెడ్డిపై కేసు నమోదైంది. వైఎస్ఆర్ జిల్లా సింహాద్రిపురం మండలానికి చెందిన హరి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు భార్గవరెడ్డితో పాటు మరో ఇద్దరిపై పోలీసులు నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద కేసు పెట్టారు. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాను నడిపిస్తున్న రాష్ట్ర స్థాయి నేత అర్జున్ రెడ్డితో పాటు పోలీసుల నుంచి తప్పించుకు పారిపోయిన వర్రా రవీందర్ రెడ్డిపై కూడా కేసు నమోదు చేసినట్లు పులివెందుల పోలీస్ అధికారులు పేర్కొన్నారు. వర్రా రవీందర్ రెడ్డి 5 ఏళ్లుగా టీడీపీ నేతలతో పాటు జగన్ను విమర్శించే వారిపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే హైదరాబాద్లోని మణికొండ ప్రాంతంలో భార్గవరెడ్డి కదలికలను గుర్తించిన ఏపీ పోలీసులు మరికొద్ది గంటల్లోనే భార్గవ్ను అరెస్టు చేయబోతున్నట్లు స్పష్టమవుతోంది.